పద్మనాభస్వామి ఆలయ ప్రత్యేకతలు కేరళలోని త్రివేండ్రంలోని శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయం అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే అత్యంత ధనిక దేవాలయంగా పరిగణించబడుతుంది. ఆలయ ఖజానాలో వజ్రాలు, బంగారు ఆభరణాలు, బంగారంతో చేసిన విగ్రహాలు ఉన్నాయి. ఆలయంలోని 6 నేలమాళిగలలో $20 బిలియన్ విలువైన ఆస్తులు ఉన్నాయని చెబుతున్నారు. ఆలయంలోని మహావిష్ణువు విగ్రహం బంగారంతో చేయబడింది. ఈ విగ్రహం ఖరీదు దాదాపు 500 కోట్ల రూపాయలు. అంతేకాదు దేవుడికి వేల బంగారు గొలుసులు ఉన్నాయి. వీటిలో ఒక బంగారు గొలుసు 18 అడుగుల పొడవు ఉంటుంది. అదే సమయంలో దేవుని తెర కూడా 36 కిలోల బంగారంతో చేయబడి ఉంది. 6 నేలమాళిగల్లో అపారమైన సంపద. ఈ ఆలయ రహస్య నేలమాళిగలో అపారమైన సంపద దాగి ఉంది. ఆలయంలో 7 రహస్య నేలమాళిగలు ఉన్నాయి. ప్రతి నేలమాళిగకు దానితో అనుసంధానించబడిన తలుపు ఉంటుంది. 2011లో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో 6 నేలమాళిగలను ఒకదాని తర్వాత ఒకటిగా తెరవబడ్డాయి. ఇందులో లెక్కలేనంత నిధి దాగి ఉంది. మొత్తంగా ఇక్కడ ఆలయ ట్రస్టు వద్ద ఉంచిన ₹1,00,000 కోట్లకు పైగా విలువైన బంగారు, వజ్రాభరణాలను గుర్తించారు. 7వ తలుపు రహస్యం 6 తలుపులు తెరిచిన తర్వాత 7వ తలుపు తెరవడంపై చాలా వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకుని 7వ తలుపు తెరవడంపై నిషేధాజ్ఞలను విధించింది. ఆలయ 7వ తలుపు చెక్కతో చేయబడింది. ఈ తలుపు మీద ఒక పెద్ద పాము బొమ్మ చెక్కబడి ఉంది. దీంతో తలుపులు తెరిచే ప్రయత్నం ఆగిపోయింది. ఈ ద్వారానికి శ్రీ మహావిష్ణువు పాన్పోయిన శేషుడు కాపలాగా ఉన్నాడని నమ్ముతారు. ఈ తలుపు తెరవడంపై వివాదం నెలకొంది. అంతేకాదు ఈ తలుపు తెరిస్తే భారీ విపత్తుకు దారి తీస్తుందని నమ్మకం. ప్రత్యేక మంత్రాలతో తలుపులు తెరవబడతాయి. ఆలయంలోని ఈ 7వ ద్వారం కొన్ని మంత్రాలను పఠించడం ద్వారా మూసివేయబడిందని, ఇప్పుడు దీనిని ఎవరూ తెరవలేరని నమ్ముతారు. తలుపు మీద ఉన్న పాముల ఆకారాన్ని చూస్తే నిపుణులు దీనిని నాగపాసం వంటి ఏదైనా మంత్రంతో మూసివేసి ఉంటారని, దీనిని ఇప్పుడు తెరవాలంటే గరుడ మంత్రాన్ని పఠించాల్సి ఉంటుందని పండితులు భావిస్తున్నారు. అయితే తలుపు తెరచే ఈ మంత్రాలు చాలా కష్టతరం అని విశ్వాసం. తలుపు తెరిచేందుకు చేసే ప్రయత్నం, పద్ధతిలో ఏ చిన్న పొరపాటు ఉన్నా అది ప్రాణాంతకం అవుతుందని భావిస్తున్నారు. అందుకనే ఇప్పటివరకు ఎవరూ నేలమాళిగలోని 7వ గదిని తెరవడానికి సాహసించడం లేదు.